అందరికి శనార్థులు మంచిగున్నారా? అబ్బో మా చంద్రవేవలతో ముచ్చటకు అయిందిలే అనుకుంటున్నారులే. ముచ్చటకు వచ్చిన రాకాస అని ఏప్రిల్ 3 తారీఖుకి ఒక సినిమా వస్తున్నది. ఆ సంగీత శోభను పిల్లగాడు ఉంటాడు కదా, పోత పిల్లగాడు, ఆ పిల్లగాని సినిమా. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల. అయ్యో నాకు ఈ బుజ్జి తెలుసు, నేను బుజ్జితో మాట్లాడద్దా, సినిమెట్లు చేసిందో ఏం కాదు, అసలు రాకాస అని పేరున్నదా అని మాట్లాడదామంటున్నా. వచ్చిన బాగున్నావు ఆ బుజ్జి? శనార్థులు శనార్థులు. మీరు ఎలా ఉన్నారు? ఏ మంచిగున్నా. సన్నగానో బుజ్జి తింటలేవా మళ్ళా? తింటున్నా. అరే అప్పుడన్నా మంచిగుంటివి జర దొడ్డుగా, కమిటీ కూరలు అప్పుడు. అప్పుడు కూడా అన్నారు సన్నగా అని. అప్పుడైతే బాగానే సన్నగా ఉన్నావు, ఇప్పుడు ఇంకా సన్నగా ఉన్నావు. అప్పుడు ఎట్లున్నావు అంటే సన్నగా ఉన్నావు, ఇప్పుడు ఎట్లున్నావు? సన్నగా ఉన్నావు ఇప్పుడు. అట్లా సన్నగా అయిపోయినావు బుజ్జి. టీకిరి పెట్టుకున్నావా? ఏం పెట్టుకోలే, మీ మీద 2 సంవత్సరాలు రాలే బెంగ పెట్టుకున్నా. నేనే 2 సంవత్సరాలు రాలేదని బెంగ పెట్టుకున్నా. ఇక 2 సార్లు వస్తాం అనుకున్నా. అప్పుడు ఏమైంది, ఒకసారేమో మేడారం జాతర వచ్చింది, మళ్ళీ ఒకసారేమో బతుకమ్మ పండుగ వచ్చింది. ఇక నేను పండుగల పడ్డాను అంటే నేను ఎవ్వలను గుర్తు పెట్టుకొని ఏం లేదు, ఇక నా దుని మీద నేను ఉంటా, అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా అన్నట్టుగానే ఉంటా. అట్లా ఈ జాతర మళ్ళీ రాదు, 2 ఏళ్ళకి ఒక్కసారి వస్తుందని గట్టిగా తిరుగుదామని. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళండి. నేను తీసుకుపోతా, చాలా బాగుంటది. కాకపోతే కొత్త కొత్త అన్ని చూస్తుంటాం మనం. ఒక చేపకు వచ్చినా ఇంకొక చేపకు కనబడి చాలా మంచిగా ఉంటది. మేడారం జాతర అంటే జాతర. నేను జాతర అంటే యాదకి వచ్చింది, కమిటీ కుర్రాళ్ళది కూడా 11-12 మందిని పెట్టి మొత్తం జాతర జాతర చేసాను. అప్పుడు కలిసినాం. ఇప్పుడు ఈ పిల్లగాన్ని తోటి చేసిండ్రు. ఏందమ్మా మళ్ళా ప్రొడ్యూసర్ చేసినావు ఈ సినిమాకి కూడా? అంటే బాగుంది సినిమా, కథ విన్నప్పుడు బాగా నరేట్ చేసింది డైరెక్టర్ మానస, నచ్చింది, ఎందుకు చేద్దాం అనుకొని చేసిన. కదా ఆమెతో మొదలు ఇంకేమడుతో చేసినామంట కదా షార్ట్ ఫిల్మ్. ఇది 4వ ప్రాజెక్ట్ నాకు మానస తోటి. యూట్యూబ్ లో స్టార్ట్ చేసి, యూట్యూబ్ లో ఒకటి చేసి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని తెలుసు, నేను బాగా ఫుల్ తెలంగాణ మాట్లాడతారు అందులో అయితే మొత్తం దంచింది. కరెక్ట్. సో దానికి మానస రైటర్, దాని తర్వాత బెంచ్ లైఫ్ అని ఇంకో వెబ్ సిరీస్ చేసాం, దానికి మానస డైరెక్టర్. ఇది సినిమాకి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తుంది కాదమ్మా. ఇప్పుడు నువ్వేమో ప్రొడ్యూసర్, ఆ మానసమ్మనేమో డైరెక్టర్. ఇద్దరు ఆడోళ్ళే, ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్. కింద ఉన్నోళ్ళు చాలా మందికి ఇట్లా ఆడోళ్ళే బాసులు ఉంటే, ఆడోళ్ళే పెబ్బలు ఉంటే కొంచెము ఇబ్బంది. ఈయనము లేడీస్ ఉంటే కష్టం, నెత్తినొప్పి, వాళ్ళతో చేస్తూనే ఉండాలి పని. మనం పని బాగా గట్టిగా చేపిస్తాం కదా, ఎంతైనా ఆడపిల్లలు నిలబడ్డారంటే పని మొత్తం అయిపోయిన దాకా పోనివ్వరు. అరే ఆడుకొనకేం చీకొనకే దాకా ఊడవాలరా అంటే మధ్యలో నిలబడతాం మనం. వీడికేం చీడదకి వచ్చిందా, ఆడికేం చీడికి వచ్చిందా చూసుకుంటాం. ఏ ఆడపిల్ల అయినా అంతే. అందుకనే ఆడపిల్లలు చేస్తుంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అట్లా ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా నిమ్మలంగా చేసి? అట్లేం లేదు, మంచిగానే అయింది. అంటే మా ఆఫీస్ లో అట్లీస్ట్ ఇప్పుడు సంగీత్ మా హీరో, ఇది 2వ ప్రాజెక్ట్ నాతోటి మానస తోటి. మా హీరోయిన్ కి 3వ ప్రాజెక్ట్ మాతోటి, ఇంకో 2 చేసింది. సినిమా లాగా ఇదే ఫస్ట్ది, కానీ చుట్టూ ఉన్న మిగతా టీం అందరూ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ 8 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాం కాబట్టి అందరికి ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు అమ్మాయి అన్న ప్రాబ్లం ఉంటే అసలు అట్లాంటి వాళ్ళు ఉండరు మా ఆఫీస్ లో. వెళ్ళిపోమంట బయట, నీ ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపో అంతే. అమ్మాయి ఇప్పుడు ఈ పింక్ ఎలిఫెంట్ మీదకించి నడుస్తున్నాయి ఇవన్నీ. పింక్ ఎలిఫెంట్ అంటే నువ్వు ఒక మాట అన్నావు నాకు, అంటే నేను సంగీత గురించి మాట్లాడక ముందు ఎలిఫెంట్ ముచ్చట మాట్లాడతా. నాకు మంచి కథ ఉంటే వచ్చి చెప్పండి, నాకు నేను చేయడానికి నేను రెడీగా ఉంటా. మీరు మంచి కథ నాకు నచ్చేలాంటి చిన్న కథ అయినా పర్వాలేదు, మంచి కథ ఉంటే చెప్పండి అని అన్నావు కదా. అది మస్తు ట్రెండ్ అయిపోయింది. అది ఇట్లా మస్తు పోతాయి కదమ్మా. బాగానే మంది చూసిండ్రు. కథ చెప్పమన్నావు బాగానే ఉంది, కానీ నిన్ను పట్టుకొని రానికి, నేనంటే ఇంటర్వ్యూ కాబట్టి ఇట్లా మా వాళ్ళు చెప్పిర్రు, మా B6 వాళ్ళు చెప్పిర్రు, ఇక్కడికి వచ్చి మాట్లాడినా. నేను పట్టుకోవాలంటే ఏడికి వచ్చి పట్టుకుంటారు, నీకు ఎట్లా చెప్తారు? నడిపి ఇట్లా మేనేజర్లు సతాంచరా? మా మేనేజర్స్ ఎవరు ఉండరు మధ్యలో. కంటెంట్ చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆఫీస్ లో, వాళ్ళ పని అది. కంటెంట్ ఎక్కడి నుంచైనా తీసుకురావాలి, పెట్టాలి. అన్ని కథలు ఫస్ట్ టైమే నేను వినాలంటే కష్టం, ఎందుకంటే నాకు కూడా వేరే పనులు, ఈ ప్రొడక్షన్ వేరే వేరే మూవీస్ ఉంటాయి కాబట్టి. కానీ పిచ్ డెక్స్ అయితే నేను అన్ని చూస్తూనే ఉంటాను. నువ్వు అన్నావు కానీ పోరలు ఎట్లా వస్తారు, ఎట్లా పట్టుకుంటారు? ఏమైనా పట్టుకుంటే కష్టం కదా. మా ఈమెయిల్ ఐడి ఒకటి పబ్లిక్ లో ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆబ్వియస్ గా చాలా మందికి ఇట్లా ఈమెయిల్ ఐడి అంటే ఎవరు చెక్ చేసుకోరు, అందరు అట్లనే అనుకొని పంపించరు. పంపించినా కూడా ఏంటి, లేకపోతే పంపించే విధానం సరిగ్గా తెలియదు, కొన్నిసార్లు పెట్టరు ఇది అటాచ్మెంట్ అదంతా.
చూడాలనుకుంటాం కానీ మేము 3 నెలలకు ఒకసారి అందులో చూసి ఏమైనా కథలు బాగున్నాయి అవి తీసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి రప్పించుకొని అవన్నీ కూడా చేస్తుంటాం. ఆ, చేస్తుంటారు. నేను అట్లా చెయ్యరేమో అనుకున్నా, చేస్తారు ఎందుకంటే నీ దగ్గర దాకా వచ్చి వాళ్ళ కథ ఎందుకంటే నేను ఇప్పుడు వంశీ కొత్త అతను ఫస్ట్ టైం, మానస ఓకే మా దగ్గర వర్క్ చేసింది. వంశీ నాకు ఎప్పుడు తెలీదు, కమిటీ కుర్రాల కన్నా ముందు డైరెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫిలిమ్స్ లో ఒక సినిమా చేస్తున్నాను, అది కూడా కొత్త డైరెక్టర్. నాకు ఆ అబ్బాయి గురించి కూడా తెలీదు. కానీ పట్టుకొని వస్తే కథ నచ్చితే చేసి కథ కొన్నిసార్లు కథ బాగుంటుంది కానీ సినిమా అంతా తీసే బలం ఆ కథలో ఉండదు. కొన్నిసార్లు చాలా సింపుల్ గా ఉంటుంది స్టోరీ అంటాం కదా, అది ఒక 2.5 hours జనాల్ని ఇంట్రెస్టింగ్ గా కూర్చోపెట్టాలి అన్న కొన్ని కథలకు ఉండవు అది. సో అలాగా మనం చెప్పాలి కానీ వాళ్ళకి మంచి కథే అండి కానీ దీనికి పొటెన్షియల్ లేదు అని. అట్లా కొంతమంది అలాంటి వినడానికి వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ బాగుంది అని చెప్పి ఉంచేసుకొని 2-3 ఏళ్ళు తిప్పించుకోవడం కన్నా ముందే చెప్పేస్తే బెటర్. అమ్మ ఇప్పుడు కమిటీ కుర్రాలు చేసినావు, అటెన్కి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినాక కమిటీ కుర్రాలు చేసినావు, కమిటీ కుర్రాలు లేక ఇది చేసినావు. ఇట్లా నిర్మాతగా పోతూనే ఉంటావా లేకపోతే నటనే మనం చేస్తావా? ఇట్లా సంపాదించుడు పైసలు పెట్టుడు సంపాదించుడు పైసలు పెట్టుడైనా నువ్వు మళ్ళీ నటన చేసి సంపాదించవా? మీలా మాట్లాడటం నిజంగా నా ఫ్రెండ్ అంటే నేను ఇప్పటికీ ఎక్కువ చేస్తుండేమో సినిమాలో. ఇట్లా నిలదీస్తున్నారు, చేస్తా. నెక్స్ట్ 2-3 విన్నాను యాక్చువల్లీ, అందులో 1-2 చాలా నచ్చినాయి. అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఇయర్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది మేబీ. సినిమా చేస్తున్నావు? చేస్తా. క్యా బాత్. ఎందుకంటే నువ్వు తమిళ సినిమా కూడా చేసినావు కదా లాస్ట్ ఇయర్. ఇప్పుడు తెలుగు సినిమాలేనా తమిళంకు కూడా చేస్తా? లేదు అదా వస్తే కథ బాగుండి నాకు క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా, నేను ఏదైనా కొత్తగా దాంట్లో నన్ను నేను కొత్తగా చూసుకోవాలి అట్లా ఏదైనా ఇంట్రెస్ట్ కలిగించడానికి నాకు ఒక యాక్టర్ లాగా అది చాలా రీజన్స్ ఉండొచ్చు, అందులో ఏ ఒక్క రీజన్ బాగున్నా అట్లా యాక్ట్ చేసి వచ్చేస్తా. ఇప్పుడు కమిటీ కుర్రాలు చేసినావు కదమ్మా, అందులో పైసలతోటే ఇంట్లో పెట్టినవా లేకపోతే మళ్ళీ మా అన్ననే ఏమన్నా మా నాగేంద్ర బాబు అన్నను మళ్ళీ అడిగినవా ఏమన్నా? ఎవరిని? మీ అన్నయ్యనా? ఏం అడగలే, ఇందులో వచ్చినవి అందులో పెట్టా, సరిపోలేకపోతే బయట నుంచి ఇంకొంచెం తెచ్చుకున్నా అంతే. ఇక బయటకి మొన్న సుష్మితమ్మ కూడా అట్లా చెప్పింది, అక్క నాయన మొత్తం నాయన దగ్గరికి తెచ్చినావా మీ వాళ్ళ తానికి తెచ్చినావా నువ్వు సంపాదించినవి పెట్టినావా అంటే నేను అడిచినాయి చంద్రక్క ఇట్లా చేసినా అట్లా చేసినా మా నాన్న నిమిత్త ఏం అడగలేదు, నేను బయటకి తెచ్చుకున్నాను అని చెప్పి. అమ్మ ఇప్పుడు హీరో అనగానే మస్తు పైసలు హీరోలకే పోతాయి, మిగిలిన వాటికి అన్నిటికన్నా కూడా ఎక్కువ పైసలు పోయేది హీరో కింద. ఇప్పుడు ఈ పిల్లగాడు నీతో ముందు కూడా చేసిండు కదా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, చెప్పద్దాం ఆట నాటన తీసుకుందాం కానీ నువ్వు ఇట్లా మాట్లాడకని ఇట్లా చెప్పినావా? ఎట్లా తీసుకుందాం? చిరాటాన్ని తీసుకుందాం కానీ పైసలు అడగకు సంగీతాన్ని చెప్పినవా లేకపోతే నీ పేమెంట్ నువ్వు తీసుకో నా రూపాయి నేను తీసుకుంటాను అన్నా? అంతే. లేదు, నేను ఏది వర్క్ ఎప్పుడు అదే ఎస్పెషల్ గా ఇలా ఆర్ట్, నటన అంటే ఆర్ట్ కదా, నటన సినిమాల్లో ఏదన్నా కళ కదా, కళ ఏది ఫ్రీగా చేయకూడదు అని నమ్ముతాను. అంటే చాలా మంది సినిమా హీరోలు ఇట్లా ఈ ఏరియా నాది ఆ ఏరియా నీది ఇటుకించి పైసలు వస్తే నాకు అటుకించి పైసలు వస్తే నీకని అట్లా మాట్లాడుకుంటారంట కదమ్మా పెద్ద హీరోలు అందరూ. ఈ చిన్న పిల్లగాడు నువ్వేమో చిన్నపిల్లవు, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేయకుండా మంచిగా నీ మాటకు నువ్వు బుజ్జిపిట్ట ముద్దుగా దానికి బూడు అన్నట్టుగా ముద్దుగా వేసుకున్నావు, నువ్వు ఏది చేసినా కూడా మంచిగా పోతున్నదమ్మా. ఇప్పుడు నీ ఆలోచన చిన్న సినిమా చేసినా సరే కానీ గట్టిగా చేస్తా అనుకుంటావు, గట్టిగా పోతా. ఆ సినిమా కూడా మస్తు పోయింది, ఒక ఫ్యామిలీ స్టోరీ, చిన్న ఫ్యామిలీ స్టోరీ మస్తు పోయింది. అటెన్క కమిటీ కుర్రాలు కూడా బాగా చూసిండ్రు పబ్లిక్. చాలా బాగా. నీకు మా వాటికి ఇట్లా వచ్చింది కదమ్మా కమిటీ కుర్రాలకు, ఏమొచ్చింది అది? గద్దర్లో 2 awards. నిన్న కాదు లాస్ట్ పోయిన గీతకు గద్దర్ అవార్డులలో గద్దర్ అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, ఇంకా బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ లాంటి సోషల్ ఇష్యూస్ మీద సినిమా. ఇప్పుడు ఈ సినిమా గిట్ల ఏమన్నా ఆలోచన ఉన్నదా మళ్ళా వచ్చేది అట్టట్టుగా ఏది అవార్డ్స్ వచ్చేటట్టు? నేను అసలు కమిటీ కుర్రాళ్ళు చేసేటప్పుడు కూడా దీనికి అవార్డు వస్తుందేమో అనుకోలేను, నేనైతే అనుకోలేదు, మీరే మా డైరెక్టర్లు అనుకున్నారేమో. మంచి సినిమా తీస్తున్నాం అని తెలుసు, అది ఏం తెచ్చుకోవాలో అన్ని ఆ సినిమానే తెచ్చుకుంటాం మనం ఆనెస్ట్ గా చేస్తే, నిజాయితీగా పనిచేస్తే అని అలా చేసాము. అవార్డులన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, దీనికి కూడా
అంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ లేకపోతే కొంచెం వెయిట్ ఉన్న టాపిక్స్ కి ఎక్కువ కొంచెం అవార్డ్స్ అట్లా వస్తాయి అని నేను బిలీవ్ చేస్తా. ఇది ఫ్యాంటసీ కామెడీ కదా, వస్తే చాలా హ్యాపీ. సంగీత్ కి అయితే డెఫినెట్ గా వస్తుంది. సంగీత్ కి మాన్సా యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్, బట్ రిలేటివ్ గా కమిటీ రోల్ తో పోలిస్తే ఇది కొంచెం ఫన్ జానరా. ఇంకా ఏం ఫన్ జానర్ నువ్వే దెయ్యాలు లేవు. ఫన్ జానర్ అంటే దద్దరిల్లింది ఆడ నాకు బుడ్డరీలు చూస్తే అమ్మని అమ్మ అనిపించింది మనసుకు ఒకటేసారి. భయం లేదు ఆ ఆ సినిమాలో హీరోకి భయం, చూసే మనకి భయం లేదు. ఆ నలజేయి ఒకటి వచ్చి పట్టుకోలే సంగీతను అన్నాడు ఒక్కటే దెబ్బకు కదా. అలాంటివి చాలా తక్కువ ఉంటాయి కానీ సినిమా అంతా హారర్ కాదు. మరి పేరు రాకాసాని ఉన్నది అది యేసుడు ఇట్లా టొయ్యనొచ్చు ఆకులు లెక్క పువ్వులు లెక్క తీగలు లెక్క భయంకరంగా ఉన్నదా రాకాసాని రాస్తారా? అది ఎంత భయంకరంగా ఉన్నదమ్మా, రాక్షసుని లెక్క ఉన్నదా? ఊడలు చెట్టు ఊడలు పెట్టి తీసినవు మరి అసలు మరి చెట్టు ఊడలు అంటేనే ముందు గుండె గుడుగుడు. ఇది అసలు సినిమా భయం లేదు యాక్చువల్ గా. అది కామెడీ ఎంత ఉంటుందో తెలుసా సినిమాలో, దానివల్ల ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఫ్రెండ్స్ తోటి పోమంటాం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ. మా ఆయనని తీసుకొని పోదు, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళని తీసుకోవాలి. ఎందుకంటే ఆ రాకాస అని చూడంగానే జల్లు మనది. ఆ ఊర్లో ఒక పెద్ద దయ్యం వస్తుంటే దాన్ని రాక్షసుడు వస్తుంటే దాన్ని ఇట్లున్నదాన్ని పెట్టిండ్రు కదా. మరి ఆయన ఎవరు, ఆ రాక్షసుడు ఎవరు? ఒక రాక్షసుడు April 3rd తెలుస్తుంది. April 3rd తెలుస్తుంది. అంటే April 1st రోజు అందరిని ఏప్రిల్ ఫూల్ అంటూ చూడు. అట్లా అన్నాను నేను. April 3rd అందరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు నేను మంచి సినిమా తీసిన. కాదమ్మా, నువ్వేమో ముద్దుగా అందంగా ఏమంటారు ఇట్లా చక్కగా చాలా ముచ్చటగా ఉంటావు చూడగానే. నీ కళ్ళు ముక్కు మూతి ఇంత ముద్దుకుంటావు కదా. అట్లా ఈ మర్రి గూడలు, రాకాస, ఆ దయ్యము, ఆ నల్ల చెయ్యి, ఇది ఎట్లా ఏ బుద్ధి అయిందమ్మా నీకు? మీరు డైరెక్టర్ అడగాలి, ఆమె ఎట్లుంటది తెలుసా, ఇంకా సున్నితంగా ఉంటుంది మా డైరెక్టర్. ఆమె చేసింది ఇట్లాంటివి అంటే అసలు నమ్మబుద్ధి కాదు. అంటే మనకు కూడా చిన్నప్పుడు మనం కథలు వినేవాళ్ళం కదా, చందమామ కథలు చాలా. నీకు ఎప్పుడన్నా విక్రమ్ బేతాల్ ఇలాంటి కథలన్నీ విన్నాం కదా, అవన్నీ మనకు చిన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించేది. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లే ఆ కథల్ని. ఏమన్నా అంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అంటున్నారు, అదే అవెంజర్స్ వచ్చేసిండ్రు. అదే. సో మన ఫోక్లోర్ లో కూడా ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అదే నా ఇన్స్పిరేషన్. నేను అవి తెచ్చుకొచ్చి ఇప్పుడు ఈ కొత్త మోడర్న్ వరల్డ్ లో నేను పెట్టి చేస్తా అని చెప్పి. కరెక్టేనమ్మా, అదంతా సెట్లలో కూడా బాగానే తిరిగినావు కదా నువ్వు. మొత్తం అంతా నెత్తి మీద టోప్ ఒకటి పెట్టుకున్నావు, అక్కడిక్కడ తిరుగుతున్నావు చూసిన నేను. అది ఏమంటారు, అది ఇట్లా సినిమా షూటింగ్ జరుగుతుంటే పక్కకి BTS టోపీది నేను కాదు మా డైరెక్టర్. ఆమె ఒకటి, నువ్వు ఒకటి, ఇద్దరున్నారు. ఆ పిల్లగాడు ఒక పిల్లగాడు వచ్చి నీ చేయి బట్టి కొంచితే అరే నేను ప్రొడ్యూసర్ ని రాబోయ్యాను. అదంతా చూసినప్పుడు అనిపించింది. ఇప్పుడు అసలు అన్ని చూసినాక ఇంటికి వచ్చినాక నిద్రపోయినాక కాళ్ళలాగా అవే కనబడు భయమవుడు అట్లేమన్నా అయిందా ఒక్క రోజన్నా? అది షూటింగ్ మంచిగా అవుతుంది అన్న స్ట్రెస్ ఉండింది, కానీ షూటింగ్ లో ఆ పుర్రెలు అవన్నీ ఏం భయం లేదు. భయం కానీ నువ్వు ఎప్పుడన్నా ఇటువంటి సినిమా నచ్చింది కదమ్మా నీకు? అంటే రాకాస మాకు చూడడానికి అది బుడరీలు అయితే దయ్యాల దాని లెక్కనే ఉన్నది. నీకు ఎప్పుడన్నా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చూసిన భయపడు, చీకటిని చూసి భయపడు, మీ అన్న ఇట్లా నిన్ను భయపెట్టుడు? నాకు దెయ్యం సినిమాలు ఇప్పటి వరకు నా జీవితంలో 5-6 చూసుంటాను అంతే. చాలా భయం, నాకు చాలా భయం. చాలా భయం అంటే రాకాస సినిమా చాలా భయం. అందుకనే నాకు నేను సినిమా చూసినప్పుడు దెయ్యాలు లేవు సినిమాల్లో, అందుకని నాకు భయమేలే. అంటే దెయ్యాలు లేవు అంటే ఎక్కువసేపు ఉండవు. దయ్యం లేని రాకాస సినిమా, ఎక్కువసేపు లేని రాకాస సినిమా. రాక్షసుడు దెయ్యాలు ఒకటా? రాక్షసులు అంటే ఇప్పుడు నాకు దేవుళ్ళు రాక్షసులు ఒకటి తెలుసు, దేవుళ్ళు దయ్యాలు ఒకటి తెలుసు, కానీ రాక్షసులు దయ్యాలు ఒకటా అంటే మరి తెలియదు. కాదు, రాకాస అంటే ఇప్పుడు రాక్షసుడు అన్నట్ట. ఏమో మరి వాడు ఎందుకు నల్లగా ఉన్నాడు? వాడు కాదే అది, ఆ నల్లగా ఉన్నాడు ఇవాడు మరి ఇంకోవాడు. అమ్మ నువ్వు మస్తు కన్ఫ్యూజన్ చేసి ఎత్తున్నావు నన్ను. అసలేనా అది చిట్టి బుర్ర. సినిమా కన్నా ముందు ఒక ట్రైలర్ వస్తుంది, అందులో మీకు కొంచెం అన్నీ ఆ బుడరీళ్ళని ఇంకొంచెం ఆ బుడరీల్ని దాటి ఇంకొంచెం పెద్ద రీల్ చేస్తాం. ట్రైలర్ మీరు చూసింది టీజర్, ట్రైలర్ లో ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది. నాకు అది
టీజర్ అయిపోయినాక నాన్న రాకపోతే నాకు ఇంత దొమ్మకంతో ఆగమాగం అయిపోయింది నాకు ఒకటే దెబ్బకు. ఓ ఏమనకి ఇట్లా చేసినట్టు పిల్ల ఆ బక్క పిల్లగాడు ఇప్పుడు సంగీతం ఉన్నాడు కదా ఆ బక్క పిల్లగాడు సన్నగా మంచిగా ఫీల్ అవుతాడు పాపం, డైట్ చేస్తున్నాడు చాలా. సంగీతం ఉంటాడు కదా, ఆ సంగీతం వచ్చి ఒక్క శతాంశుడు కాదు, నువ్వేమో ప్రొడ్యూసర్వి భయం ఉన్నది ఆ పిల్లగానికి. మేడం నేను ఇక్కడ నిలబడాలా అని అడుగుతాడేమో అనుకుంటే వచ్చి ఏంటి నిహారిక అంటున్నాడు. నువ్వు చెప్తుంటే నేను చెప్పనిస్తేనే లేడు, గయ్యగా పడబట్టి. కరెక్ట్, అట్లనే. అందుకనే ఫస్ట్ సినిమా అయితే సంగీత కొంచెం ఇట్లా భయం, ఇట్లా ప్రొడ్యూసర్ అని ఉండేది. మరి ఇంకా మేము రెండో సినిమా చేస్తున్నాం, రెండోది మేము చేస్తున్నాం. ఎప్పుడు మాతోనే ఉంటాడు, అప్పటి నుంచి మాతోనే ఇట్లా కలుస్తాం కదా చాలా సార్లు. తన సినిమాలు ఏమైనా మేము వెళ్ళినాం. మన దాంట్లో ఏదైనా ప్రొడక్షన్ ఉన్నా కూడా వస్తాడు, ఎప్పుడు విష్ చేస్తాడు. అట్లా ఫ్యామిలీ అయిపోయాం కదా, దోస్తాన్ అయిపోయింది. అందరికి పింక్ ఎలిఫెంట్ కి సంగీత్ కి పెద్ద దోస్తాను. ఈ మానసం ఎడికెంచి పట్టుకొచ్చిన ఆమె శ్రీకాకుళం పిల్ల. అటు దగ్గర రాక్షసులు ఎక్కువ ఉంటుండొచ్చు, మనది కొంచెం దయ్యాలే ఎక్కువ కానీ రాక్షసుల పేర్లు తక్కువ. శ్రీకాకుళంలో ఉండుంటాయి రాక్షసులు, అదే అడిదిక్కి రాక్షసులు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఇక్కడ దిక్కు మేము మోహిని దయ్యం, చింత చెట్టు మీద దయ్యం, ఊడల మరి మీద దయ్యం, గిసుంటి దయ్యాల పేర్లు విన్నా గానీ నేను రాకాస రాక్షసి అట్లాంటి పేర్లు వినలే. రాక్షసి వినలే, ఆ రాక్షసి విన్నా గానీ అంటే మా నాన్నకి నేను మీ నాన్న అంటే అది కదా. నువ్వు ఇంతగానో నువ్వు ఇంత మంచి ప్రొడ్యూసర్ అయి ఒక సినిమా 2 సినిమాలు 3 సినిమాలు ఇంత నడుస్తు ఏమిటికమ్మా నీకు ఇంత మనుషుల మీద చిన్న చూపు ఎందుకు? ఎంత చిన్న చూపు లేకపోతే నువ్వు మా అన్నను పెట్టావు నీ సినిమాలో 3 సినిమాలు చేసిన ఒక్కదాంట్లో నన్ను పెట్టినవా? మీ అన్నకి పొలిటికల్ కెరియర్ చాలా బిజీగా ఉంది, మాకు టైం ఇస్తలేరు ఆయన. నాగేంద్రబాబు అన్న పొలిటికల్ బిజీగా ఉన్నాడు, ఫుల్ బిజీగా ఉంటే టీవీ షోలకు చేస్తలేడా? మరి అది ఒక్కొక్కసారి మరి సినిమా అంటే కొన్ని రోజులు ఇచ్చేయాలి కదా మాకు. హీరో తల్లి, హీరో తండ్రో, హీరోయిన్ తండ్రో ఏదో ఒకటి చేయకపోయినా. హీరోయిన్ కి తండ్రి లేడు, నువ్వు అట్లా చూసుకుంటున్నావు ఆర్టిస్టులు పట్టకుంటా. అట్లా కాదు కాదమ్మా, మరి మీ నాయనని ఎందుకు పెట్టావు? నువ్వు ఇంత చిన్న చూపు ఉంటుందా నీకు? ఇంట్లో మనిషి పెట్టవా? నాకు చాలా బాధ అయింది. లేదు అట్లా చిన్న చూపు ఎందుకుంటుంది, మీరు ఊరికే అట్లా కాదన్నా, నువ్వు గిన్ని చేస్తున్నావు, బిడ్డ సినిమాలు చేయకపోతుంటే ఆ పిల్ల పెట్టుకోకపోయా నేను అడగద్దా? అందుకని అడుగుదాం అనుకున్నా. నెక్స్ట్ సినిమాలు అంటే నెక్స్ట్ లో కూడా లేడు, దాని తర్వాత నెక్స్ట్ ఉన్నాడా అన్న? ఏదైనా ఇది పద్ధతి మంచిగా లేదమ్మా నీ అరక నీకు. ఇప్పుడు ఇంట్లో ప్రతి 4 సినిమాలకి ఒకసారి మా నాన్న వస్తారు, అది ఎక్కనా? ఇది 4వ సినిమాలో అంటారు. 4 సినిమాలు పెట్టుకో, 3 అయినాయి. 4వ సినిమాలు ఈ త్యాపకైతే మీ నాన్న లేకపోని వచ్చి నేను ఇంటికాడ కొట్లాడతా. గెస్ట్ అపియరెన్స్ కోసమైనా పిలుస్తాను నేను మీకోసం. మరి లేకపోతే ఇంట్లో అన్న ఉండంగా ఒక్క సినిమాల నాన్న పెట్టుకోకపోతే ఇన్ని సినిమాలు చేస్తేవి. నా బిడ్డ 3 సినిమాలు చేసిందని ఆయనకి ఎంత ఇది ఉంటే గర్వం ఉంటది. 4 సినిమాలు నాన్న పెట్టుకోవా? పెట్టుకుంటా, 4 సినిమాలు పెట్టుకోవాలి నమ్మ. నువ్వు అట్లా చేయొద్దు, ఏదేమైనా కానీ ఇంట్లో మనిషిని విడిచిపెట్టి నువ్వు బయట అందరినీ పట్టుకొని చేస్తా అంటావు. సరే ఇప్పుడు మళ్ళీ సినిమా నాన్న మన కుటుంబం వాళ్ళతోటి హీరోలను పెట్టుకుంటున్నావా? మళ్ళీ లేకుంటే నీ పింక్ మీడియా హీరోలతోటి నడుస్తున్నది నెక్స్ట్ సినిమాలో. ఇక మెగా ఫ్యామిలీలను ఎవరిని పెట్టుకోవా నువ్వు? ఇన్ని సినిమాలు ఇట్లు కొడుతున్నావు. పెట్టుకుంటా, చేస్తా. ఒకదానికి ఏమో అవార్డు తీసుకుంటావు, ఒకటేమో తోపు పోతుంది. చిన్న ఫ్యామిలీ ఎంత మంచిగా పోయింది. ఇక మన వాళ్ళని ఎవరిని పెట్టుకోవా? ఇంట్లో ఇంతమంది హీరోలను పెట్టుకోండి. నెక్స్ట్ పెట్టుకుంటాను చూడండి. ఎవరిని పెట్టుకుందాం అనుకుంటున్నావు? ఉన్నారుగా చాలా మంది అన్నలు, ఎవరో అన్నతో చేస్తాం. ఇప్పటి వరకు ఆలోచన ఒక్కసారి రాలేదా? ఎవరు అడగలేరా? ఎవ్వరు అడగలేదు. చిన్న ప్రొడ్యూసర్ ఊరికే సరదా. నువ్వు చిన్నదానివి కదా ఇంట్లో. కరెక్ట్. ఉండదు అది పాపం, అదేదో చేసుకుంటుంది చేసుకొని అనుకుని ఉంటారు కానీ నేను ఇంత పెద్ద సీరియస్ ప్రొడ్యూసర్ అనుకోలేదు. వాడు కరెక్ట్. ఈ సినిమా తర్వాత దేత్తాడు పోషమ్మ కూడా వెళ్తుంది, మన కథ తెలుస్తుంది, మనం అడగాలి. కరెక్ట్. అది అందుకే చెప్పు, అందుకే వెయిట్ చేస్తాను. మా నాన్న కూడా అడగలేదు, అడిగితే నేను పెట్టుకుంటాను. అమ్మొద్దులే అడగద్దా అన్న, నువ్వు అడగాల్సిందా అన్న? మన ఇంట్లో ఆడవిళ్ళు చేస్తుంటే కష్టపడి నువ్వు పిల్ల ఎంత మొగపోలి కానీ లేక నిలబడి చేస్తున్నది కదా. కానీ ఇట్లనే ఉండాలి. ఇప్పుడు సెట్ లో మా నాన్న ఉంటే నేను ఇట్లా పెద్ద ప్రొడ్యూసర్ లాగా నేను ఫీల్ అవ్వలేను. అది సంగతి, అసలు సంగతి. ఆయన అంజనా ప్రొడక్షన్స్ పెట్టి మస్తు పెద్దగా చేసిండు కదా, పెద్ద పెద్ద సినిమాలు చేసిండు అన్న. ఆయన ఏమన్నా చెప్తాడా? నిన్ను ఏమంటారు ఇంట్లో? నాన్న పాప ఇక ఇట్లా చేయాలా, అది అట్లా చేయాలా, ఈ పైసలు ఇట్లా వాడాలా, ఆ పైసలు జాగ్రత్తగా చూసుకోవాలా, అందులో మిగిలించుకోవడానికి ట్రై చేయాలా, ఇవి మిగిలివి పెట్టా, ఇవి ఇట్లనే ఉండాలి.
ఏమని చెప్తాడా? ఫైనాన్షియల్ అడ్వైస్ చాలా బాగా చెప్తారు నాన్న. ఉమ్, కానీ మామూలు ఫైనాన్షియల్ సినిమాలో ఎక్కువ ఆ, అట్లా అడ్వైస్ అడిగితే డెఫినెట్ గా చెప్తారు అడిగితే. కానీ మామూలుగా అయితే ఫైనాన్షియల్ అడ్వైస్ ఇస్తారు కానీ సినిమా పరంగా ఎక్కువ చెప్పరు. సినిమా పరంగా ఏం చెప్పారు కానీ పైసలు ఎట్లా చేసి ఎట్లా మంచిగా పెంచుకున్నాడు ఎట్లా అనేది పైసలు ఉమ్, రోజులలో పెంచుకున్నాడు అనేది ఒక కళ, పైసలను పెంచుకున్నాడు అనేది ఒక కళ. correct. అందరూ సినిమాలు చేసుకుంటా, హీరోలు హీరోయిన్లు అంత సినిమాలు చేసుకుంటా అక్కడ దిక్కు ఆ ఓఆర్ఆర్ ఉన్నది కదమ్మా, ఉమ్, ఆ పెద్ద ఓఆర్ఆర్ పక్కకు ఓఆర్ఆర్ఏనా అది? ఓఆర్ఆర్ ఆ ఓఆర్ఆర్ పక్క అంత జాగాలు కొనుడు ఇల్లు కట్టుకుని చేస్తాడట. నువ్వు ఏమైనా కొనుక్కున్నావా మరి? అంత దూరంలోనా కొనుక్కోలే. ఓఆర్ఆర్ అంటే మీకు దగ్గర ఉండదా? దగ్గరే కానీ మనకి ఇక్కడ నా ఆఫీస్ కి దూరం కదా. ఆ, ఆ, ఆఫీస్ చుట్టుముట్టి ఏమైనా కొనుక్కున్నావా మరి? లేదు. మరి ఏం చేస్తున్నావమ్మా? పైసలు వచ్చుడు మన దాచుకుంటున్నా. దాచుకుంటున్నావు? ఆ, నాయన దగ్గర దాచుకుంటున్నావా? నా లేకుంటే దగ్గరే, నాన్న దగ్గర కొంచెం, నా దగ్గర కొంచెం. ఆ, జాగైతే కొనుక్కుంటలేదు. కానీ ఊర్లో వెళ్తా కదా ఖర్చు అయిపోతే. ఊర్లు తిరుగుతావు, నేనే మర్చిపోయినా నీ సంగతి నేను. తెలుసు కదా ఆ. మీకు. ఈ నడుమ ఎట్టు పోతున్నావు మళ్ళా? ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ పెట్టు చెప్పు. చెప్పను. చెప్పు, నన్ను తీసుకపోవా? లాస్ట్ టైమే తీసుకుపోతాను. ఎక్కడ తీసుకుపోతానా లాస్ట్ టైం? నువ్వు ఏదో గట్టు బెంగళూరు దిక్కు పోదామన్నా. నేను ఈసారి నార్త్ వెళ్తా, నార్త్ ఇండియా. నేను ఇప్పటి వరకు పోలే. ఓకే వెళ్దాం. పోదాం, నన్ను తీసుకు. చల్లగా ఉంటుంది మరి అక్కడ. ఉండను పట్టు స్వెటర్, ఒక స్వెటర్ ఒకటి కుల్లా ఇది స్వెటర్ ఇట్లా చీర అయితే చల్లగా ఉంటుంది. తెచ్చుకుంటా. ఫుల్ స్వెటర్స్ అన్ని స్వెటర్ గిటర్ తెచ్చుకుంటా, కాళ్ళకి సాక్సులు చేతులకు సాక్సులు అన్ని పెట్టి. ఓకే. అయితే మరి చల్లగా అయితే ఏంటి మరి పెట్టుకోమా. గ్లౌస్ గ్లౌజ్ అనాలనా? చేతుల సాక్సులు కావాలి. చిన్న బుడ్డ కూరలకి వేస్తాం కదా చేతుల సాక్సులు, కాళ్ళ సాక్సులే అంటాం. ఓకే. సంటి పిల్లలకి అరే సంటి పిల్లలు అంటే ముచ్చటి అది వచ్చింది. మీ సంటిది ఎట్లున్నది? అంటోడు సంటోడు వరుణు వాళ్ళ కొడుకు వాయు. వాయువ్య బొల పెట్టిండ్రు పేరు. ఆంజనేయ సామల నాయన పేరు వాయుదేవుడు కదా. కదా కరెక్టేనా? ఆంజనేయ సామల నాయన అంటే వాయుదేవుడేనా? అంజనాదేవి అమ్మ. ఆ, ఈ వాయువ్య ఎట్లున్నాడు ఇప్పుడు? ఎంత వయసు? 6 నెలలు, 6 months. నీకేమన్నా టైం ఇస్తాడా ఆయన? వాడి టైమింగ్స్ లోనే నేను వెళ్ళి చూడాలి. అదే అందుకే అంటారు పెద్ద సార్ ఎప్పుడు మేలుకుంటే అప్పుడే మనం వెళ్ళాలి. పెద్ద సార్ ఎప్పుడు మేలుకుంటే అప్పుడే పోయి చూసుకోవాలి. రాజుగారు ఎప్పుడు మేలుకుంటే అప్పుడే భటులు వెళ్ళాలి. అంతే. మనం చూడాలన్నప్పుడు ఆయన లేగరు. మీ నాయన పరిస్థితి ఎట్లున్నది వాయువ్యం చూసి? అట్లనే ఉండదు సేమ్. మేమందరం మీరందరు సార్ ఎప్పుడు లేస్తాడా అని చూస్తుంటారు. కరెక్ట్, ఇట్లా వెయిట్ చేస్తుంటాం డోర్ బయట, సార్ లేసారా. నిజంగా బుడ్డపోరలు అంటే మరి వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఒకటి నిజంగా నియానికైతే బుడ్డపోరలకు చిన్నగా ఉన్నప్పుడే రాజమర్యాదలు. ఇక పెద్దగైనా కొద్ది అరే స్కూల్కి పోయినావురా, అరే అదేమో పడేసినవరా, ఇదే లొల్లి ఉంటుంది కదా. నువ్వు ఎత్తుకుంటావా అమ్మాయిని మంచిగా? డైపర్లు మార్చుడు, చేసుడు అవన్నీ చేస్తావా? చేసుడు అంటే ఇంకేం చేసుడు? ఇప్పుడు డైపర్లు మసాజ్ చేస్తా. మసాజ్ చేసి పౌడర్ వేసి. డైపర్ మార్చలేదండి ఇప్పటి వరకు. జ్ఞానత్తలు అంటే మొదలు అవే చేస్తారు. అంటే ఎక్కువ నేను మార్చే లోపే వాళ్ళు మార్చేస్తుంటారు మా అన్న వదిన. వాళ్ళిద్దరు బిజీగా ఉంటారేమో. చాలా బిజీ. అసలు డైపర్ మాది, డైపర్ తీయాల్సిన బాధ్యత మాదన్నట్టు. కరెక్ట్. అయ్యో పాపం గారు. అమ్మా నాన్నలు వాళ్ళు ఉండగా మనం ఎందుకు మార్చాలి డైపర్? మనం ఆడుకుందాం అని పౌడర్ లేసుడు. స్నానం చేయించినవా అమ్మ ఎప్పుడన్నా? స్నానం పోసినావు? 6 నెలల పిల్లగానికి స్నానం పోసినావా? ఓ ఏమో, నేను ఎంత ముందుగా చేపించినవేమో. అంటే నీకు పోరలు ఇచ్చుకున్నారు. చాలా కామ్ వాడు, అసలు అల్లరి బేబీ. అది ఊరికే ఏడవడం, ఆకలేస్తే ఏడుస్తాడు అంతే. వాడు ఏడ్చాడంటే ఆకలేస్తుంది అంతే. చాలా ఇక వేరే లొల్లే లేదు, అస్సలు లేదు. నాలాగా కాదు, మా వదినలాగా కాదమ్మా. ఇప్పుడు మీ అమ్మ ఆ బుడ్డోనికి ఎక్కువ ఇంపార్టెన్సా, నీకు ఎక్కువ ఇంపార్టెన్సా, మీ వదినకి ఎక్కువ ఇంపార్టెన్స్? మా అమ్మ ఆబ్వియస్లీ బుడ్డోడికి. అది క్వశ్చనా? మా వాడికి, మా చిన్నోడికి అంతా. ఇప్పుడు ఆయన రాజ్యం నడుస్తుంది, మొత్తం ఆయనే రాజు. వాయువు గారు రాజరికల్ని ఇప్పుడు మనం అంతా తిరుగుతున్నాం. మనం అందరం అందులో ఆయన సామ్రాజ్యంలో మనందరం బటులం నడుస్తున్నది మన రాజ్యం. ఈ బుడ్డోడు కాదు ఇది. అదే బుడ్డోడు పుట్టిన కాడికించి
నీకు ఎప్పుడైనా చిర్రుకు వచ్చిందా అసలు వీడు ఉట్టుడేమో కానీ నన్ను అసలు పట్టించుకుంటలేరు, బుడ్డదాన్ని నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు అనిపిస్తుంది. అసలు నేనే నన్ను పట్టించుకోవట్లేదు, నేనే వాడికి వాడు ఎప్పుడు లెగుస్తాడు, ఎప్పుడు ఆడుకోదాం, ఎప్పుడు లెగుస్తాడు అని. సో నాకు నో ప్రాబ్లం. నా చిన్న ఏమంటారు ఇంటికి చిన్నదాన్ని కదా నేను, వాడు పుట్టేంత వరకు ఆ టోపీ తీసి వాడికి పెట్టా. చాలా చిన్నది అనే టోపీ తీసి వాడికి పెట్టేసినాం. కరెక్ట్. జర పెద్దదాన్ని అయిపోయినా చాలా అత్తవైన అమ్మ, అత్త కాదు మేనత్త. మేనత్త. మేనితోటి సంబంధం ఉన్న అత్త కాబట్టి మేనత్త. ఇప్పుడు మీ అన్నకు నీకు మేను సంబంధం ఎవరు? మీ అమ్మ. మీ అమ్మకు మొదలు మీ అన్న పుట్టిండు, అటెనక నువ్వు పుట్టినావు. మీ అమ్మకు నీకు మీ అన్నకు మేను అంటే శరీరం కాదమ్మా, మేను సంబంధం ఉంది. అందుకనే పోరానికి నువ్వు మేనత్తం అవుతావు. మన బుడ్డదైనా బుడ్డోడైనా ఎవరైనా పోరలు పుడతారు కదా, ఆ పోరలకు మనం మేనత్త ఎట్లయితామంటే మేను తోటి సంబంధం ఉన్నోళ్ళం కాబట్టి మేనత్తలు. వేరేళ్ళు ఎవరు అందరంటే ఆంటీస్, మనమే మేనత్తలు. ఇప్పుడు చరణన్న పిల్లలు కూడా నేను మేనత్త. నువ్వు కూడా మేనత్తవే, ఆడ కూడా మేనత్తనే, నాయన తరపు మేనత్త. ఇప్పుడు మీ నాయనలు ఒకటి కదా, నాయన తరపు మేనత్త. మేన మామలు ఉంటారు, అమ్మ తరపు మేన మామలు తెలుసు. అట్లా మేన మామ కారణం కూడా మేన సంబంధం. మంచిగా వచ్చింది. అందుకని మేనత్త అని ఒక కిరీటం ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఉంటుంది. అది చాలా కూరలు పెరిగిన దాకా మనతోటి ముచ్చట్లు పెట్టిన దాకా, పెరిగిన తర్వాత కూడా ఇంకా ఉంటది, చాలా ఉంటది. కానీ వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినప్పుడు మాత్రం గుండెలు గుచ్చినట్టు ఉంటది. నేను చాలా కూల్ కదా, నన్ను పట్టించుకుంటాడు వాడు. ఇప్పుడు పట్టించుకున్నాడు కాదు, వారికి పెళ్ళైనాక పట్టించుకోకపోతే గుండెలు. పెళ్ళైందాకా నన్ను పట్టించుకోకర్లేదు, వాడు కాలేజ్ లో ఉన్నప్పుడు పట్టించుకోవాలి, కొంచెం పట్టించుకోవాలి, అన్ని సీక్రెట్స్ చెప్పాలి నాకు. మళ్ళీ అది కూడా నీకే చెప్పాలి. మరి నేను కూల్ కదా. చిరనన్న కొడుకు పుట్టిండు, వాని పోయి చూసి వచ్చినవా? ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు. అవును, ఏమో క్లీన్ కారా కదా బుజ్జి పేరు, కవలలు కదా. ఇప్పుడు కవలలో ఒక పాప ఒక బాబు కదా, వాళ్ళు మంచుకున్నారా? బుజ్జి బుజ్జి ఇంకా వాయువు కన్నా చిన్నోళ్ళు కదా. మంచిగా అనిపిస్తుందా నీకు అట్లా పోయి తిరిగి పోరలను అందరిని చూస్తే? వీళ్ళ ఇంట్లో అందరు ఇట్లా పిల్ల చిన్న పిల్ల. ఇప్పుడు కటిగేస్తే మొత్తం అంత పూరలే పోరారా, కిలకిల కిలకిల కిల గెలగల అందరు. కానీ అమ్మో, అంటే వాళ్ళు పెద్ద అయిపోతే వాళ్ళకు వాళ్ళు ఉంటారన్న కాన్ఫిడెన్స్. ఎందుకంటే అందరు అన్న తమ్ముళ్ళు అక్క వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు కజిన్స్ అందరు మళ్ళీ చాలా క్లోజ్. పిల్లలందరూ మంచిగా ఎప్పుడు ప్రతి పండుగ కలిసి చేసుకుంటారు, బట్టలు కూడా చూసేసుకుంటారు, ఏ కలర్ వేసుకుంటారు. నేను సుష్మితమ్మ తోటి మాట్లాడిన, అమ్మ ఏంది ఏం కథ, మరి నువ్వు ప్రొడక్షన్లకు వచ్చినావు, నువ్వు ప్రొడ్యూసర్ అయినావు, మీ చెల్లిని హారిక ప్రొడ్యూసర్ లెక్క వచ్చేసింది ఏందన్నట్టు, మొత్తం ఇప్పుడు మేఘ ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్ అంతా ఆడవిల్లలే అయిపోతారా అంటే, ఏమో చంద్రక్క కావచ్చు, చెప్పలేము కదా, నాకన్నా సీనియర్ మా నిహారికనే అంటే, మా నిహారికనే నాకన్నా సీనియర్ ప్రొడ్యూసరు, నేను ఇప్పుడు వచ్చిన ఈ సినిమాతోటి 2-3 సినిమాలతోటి నేను వచ్చినా అని చెప్పింది. ఆ ఎక్క ఎప్పుడన్నా ఏమన్నా అడిగిందా? నువ్వు ఎప్పుడన్నా ఆ ఎక్కకి ఏమన్నా సజెషన్లు చెప్పుకుని ఉంటుందా? సజెషన్ అట్లేం కాదు. ఫస్ట్ అన్యక ప్రొడక్షన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఏంటి, ఎందుకంటే మాకు మాట్లాడుకోవడానికి ఏవాటి ఉంటాయి కదా, ఇంకా అది నేను మా అక్క చాలా మాట్లాడుకుంటాం. ఇట్లా సినిమాల గురించి కూడా మంచి టాపిక్ వచ్చింది మాట్లాడేది, ఇప్పుడు ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్ అని. సో నేను చాలా చెప్పా అప్పుడు, అంటే నాకు ఏమేమైనాయి, ఎట్లా వర్క్ చేశాను అంతా చెప్పా. అడ్వైస్ అని ఏం కాదు, నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పి ఇప్పుడు చాలా బాగా ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటాం సినిమాల గురించి. ప్రొడ్యూసర్ ఇప్పుడు నువ్వు అందరు ఎట్లున్నారు చుట్టూ అందరు అని మాట్లాడుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ తోటి మరి సినిమా చేసేది ఏమన్నా ఉన్నదా? ఆయన కోసం ఏమన్నా స్టోరీ రాపించుకుంటున్నావా? నేను ఆయన కోసం అంత రాయించుకోవట్లేదు ఇంకా, అప్పటికి ఇంకా నేను అంత పెద్దదాన్ని అయ్యాను అనుకోవట్లేదు. అంత పెద్దదాన్ని కాలేదా ఇంకా? కొంచెం పెద్దదాన్ని కాదమ్మా, ఇప్పుడు పాపం ఇంట్లోనే ఉండే పవన్ కళ్యాణ్ సార్ సీఎం అంత సార్ ఉన్నాక ఇంట్లో నువ్వు ఆయన కోసం రాపియవా మరి? అయ్యా అంటే మరి ఆయన చేస్తా అంటే నేను డెఫినెట్ గా, అంటే బిజీ ఉంటారు కదా. అసలు ఒక్కసారన్నా అడగడమ్మా, నాతో సినిమా చేస్తావనా, నాకు సినిమా చేయగల కాక అని అడిగినావా? అడగలే. అయ్యా పాపం, నా అసంటిది ఉండినట్టు మొత్తం అందరిని మూట కట్టి పెడుతుండే. పోనీ మీ అన్నతోటి ఏమైనా చేస్తాను అడిగినావా? చేస్తాను, ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను. ఫస్ట్ స్టార్ట్ చేస్తే అన్నలతోనే స్టార్ట్ చేస్తా. ఇంట్లోతోటి షురు చేసేది ఏమైనా ఉంటే అన్నలతో స్టార్ట్.
అట్లా ఏం లేదు, తీసుకుంటారు. ఆయన అందరు తీసుకో అని చెప్పినా కదా, ఆర్టిస్ట్ కళ అనేటోళ్ళు ఎప్పుడు ఫ్రీ ఎప్పుడైనా చేయొద్దు. పని ఎప్పుడు ఫ్రీ చేయదు. జస్ట్ 10 రూపీస్ చేతిలో పెట్టి దాన్ని 10 రూపాయలు చేతిలో పెట్టి అన్న ఇవే 10 10 లక్షలు వద్దులే, ఒక 1000 రూపాయలు 2000 నోట్ లేదు కదమ్మా ఇప్పుడు 2000 నోటు పోయింది కదా. 2000 నోటు ఇప్పుడు 500 పెద్ద నోటు మన కాడ. ఆ 2000 నోట్ లేదమ్మా కాయే నేను క్యాష్ వాడట్లేదు, క్యాష్ వాడట్లేదా? అందుకని అప్పుడప్పుడు క్యాష్ వాడమ్మా. గూగుల్ పే. గూగుల్ పే అయ్యో. 2000 అయ్యా అవును కరెక్ట్. కాదమ్మా. ఇగో ఇప్పుడు మనం గూగుల్ పే చేస్తున్నాం కదా, గూగుల్ పే వేయకు, నువ్వు చేతిలో పైసలు పెట్టుకో. నేను అందరు ఆడపిల్లలకి చెప్తుంది ముచ్చట, చేతిలో పైసలు పెట్టుకో. ఇప్పుడు మనం షాపింగ్ కు పోతాం కదా, 5000 అనుకొని పోయినాం అనుకో, నువ్వు పెద్దదాని కదా, నువ్వు ఒక 50,000 అనుకొని పోతావు ఒక షాపింగ్. పోవా? పోనీ 10,000 అనుకుంటావా? సరే ఒక 10,000 అనుకొని పోయినాం అనుకో, 10,000 జేబులో పెట్టుకుని పో. ఈ 10,000 వరకే చూసుకొని కొనుక్కోవాలి. మన దగ్గర అనుకుంటుండే మన పర్సులో 10,000 ఉన్నాయి ఇంకెక్కలేవు అనుకో, ఇళ్ళకేసి గొట్టుడు షురు చేసిన అనుకో 10,000 పోతాయి, 10 లక్షల దాకా పోయినా కూడా మనకి తెలియదు. సోయి ఉండదు ఇక ఆడపిల్లలకు. ఆడపిల్లలకు మాకు సోయి ఉండదు, ఎందుకంటే మాకు బట్టలను చూసినా నగలను చూసినా ఇసంటివి చూస్తే ఆనందం ఎక్కువైపోతుంది. కళ్ళు అస్సలు ఇక పైసల విషయం ఆలోచించాం మనం, ఏమా కదా ఎప్పుడు. అందుకని ఏం చేయాలంటే 10,000 పట్టుకొని పోలా, 10,000కే కొనుక్కొని రావాలి. అమ్మయ్యా ఫోన్ ఇంట్లో పెట్టేయాలి, ఫోన్ ఇంట్లో పెట్టేయాలి. నా బడ్జెట్ లో నేను కార్లో పెట్టేసిపో, తీసుకురావద్దు కదా దాన్ని. అది తీసుకొచ్చినట్టు అది పాపిస్తుంది మన పక్కకున్నదంటే అయిపోతాయి. నిజంగా ఫోన్ చాలా పాపిస్ట్ ఫోన్ తెలుసా, అది పక్కకున్నదంటే ఓడిచిపోయి. పైసలు దాచుకోనికి ఈరోజు నిహారికమ్మకు నేను ఒక మంచి ముచ్చట నేర్పించిన. కదమ్మా, నెక్స్ట్ టైం షాపింగ్ వెళ్ళేటప్పుడు నో ఫోన్, ఓన్లీ క్యాష్. ఇట్లా లెక్క పెట్టిస్తాం కదా, భయం ఉంటుంది. ఒక ఇన్ని మొత్తం అంత ఇచ్చేస్తున్నాం అని భయం అవుతుంది. అందుకని తక్కువ ఇస్తాం పైసలు. వీళ్ళకి కుట్రు అని కొట్టినాం అనుకో 16,000 ఉట్రు వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకుంటా. బద్దుమాసున్నదా ఫోన్. నాకైతే ఎప్పుడన్నా ఇట్లా ఎవరైనా పోరలు ఇక్కడదే నేను గూగుల్ పే కొట్టుకొస్తాను, గూగుల్ పే లేదు లోగుల్ పే లేదు నాడు అంట. కోపం వస్తుంది నాకు గూగుల్ పేలతోటి, ఎందుకంటే అటే పోతాయి పైసలు. అందుకని ఇయ్యను, పైసలే వాడతా. 20 రూపాయలన్నా పైసలే వాడతా. అట్లా నేను సినిమా ముచ్చట్లు మాట్లాడడానికి వచ్చి నేను గీ ముచ్చట పైసల ముచ్చట మంచి లైఫ్ లెసన్ చెప్పారు. అంటే చెప్పేదంతా దాన్ని కాదు కానీ గుర్తుపెట్టుకుంటా. గుర్తుపెట్టుకోమని ఈసారి నార్త్ పోయేటప్పుడు నన్ను తీసుకుంటా, మళ్ళీ మర్చిపోకు. ఈ తేపకు కూడా నన్ను తీసుకునే పోలేదు పోయిన కితకు. వీళ్ళ ఇంటికి నేను పోదామనుకున్నా, మర్చిపోయాను బిర్యానీ తినడానికి. ఏం చెయ్యాలి? అమ్మ ఈ పిల్లగానికి ఏమైనా తెచ్చిపెట్టినావా? బిర్యానీ ఏమన్నా మీ ఇంట్లోకి మంచిగా ఉంటుంది మీ అమ్మ? అసలే ఎవరికి? సంగీత్కు దోస్తు ఫ్యామిలీ అంటే ఒక్క పారన తేలేవా? నేనే ఆఫీస్ లో తింటా. అయ్యో బిడ్డ, సంగీత్ ఎప్పుడు డైట్ లో ఉంటాడు, అసలు ఏం తెచ్చినా తిండు. ఈ షూటింగ్ టైం అంతా ఓన్లీ డైట్. అందుకే అట్లున్నాడు పాపం సన్నగా పిల్లగాడు. ఏ యాప్స్ కాదు గిప్స్ కాదు జరుగుతుంది. తింటరా భయ్ అనొద్దా నువ్వు దోస్తాను? అట్లా అనలే, నువ్వు మళ్ళా కనపడేది మన సినిమాలో కదా. అట్లా మనం జాగ్రత్త పడాలి. కానీ మామూలుగా బాగానే తింటాడంట, కానీ పాపం మీ సినిమా టైం అంతా డైట్ చేస్తున్నాడు. సో ఏది ఫోర్స్ చేయలేకపోయినా ఫుడ్ విషయంలో. అమ్మ ఇప్పుడు సినిమాకు ఒక్కొక్కటి ఇడవనికే ఒక్కొక్క రకము ఇడుస్తున్నారు మీరు. ఇప్పుడు టీజర్ ఇడిచిండ్రు, దానికన్నా ముందు రేపు టీజర్ అని ఒకటి ఏమన్నారు ఇందాక? బుడ్డరీలు ఇడిచినప్పుడు టీజరే కదమ్మా. ఇప్పుడు దాని తర్వాత ఏదో వస్తుంది అన్నావు, ట్రైలర్ వస్తుంది. అదే బుడ్డరీలు ఇడవక ముందు రేపు బుడ్డరీ లాంటిది ఆ పాట ఉన్నదమ్మా. ఏమన్నదా పాట? అదే నేను లాల్చీ వేసుకొని వచ్చిన, నువ్వు తీసుకొచ్చినావు నీ భర్తను. తెలంగాణ ఇట్లనే ఉంటది లాల్చీ. ఏమన్నదా? నాకు రామ్మిరియాలు అంటే మస్తు ఇట్లా గుండెలకేంచి ప్రేమ అంటారు కదా, ఓ మస్తు ఇష్టం. ఆ రామ్మిరియాలని ఎప్పుడు చూస్తానో ఏమో గాని ఆయన పాట అన్నా ఆయన గొంతన్నా మస్తు ఇష్టం. ఏమన్నా వాడిండమ్మా రామ్మిరియాల? తమి నువ్వు వాడినందుకే అది ఏకదం ఉన్నది. నీ గొంతుకే ఆ పొరడు కూడా ఆని గొంతుతోటే వాడినట్టు అనిపించింది. తమి నీ గొంతుతోటి వాడితే ఎంత తీసుకున్నాడో మరి రామ్మిరియాల గట్టిగానే తీసుకుంటాడా అంటే నేమా పాటలు పాడా నీకే రామ్మిరియాల గుర్తులేదు. అంటే బాగా పైసలు ఖర్చు పెట్టినావా అమ్మ? ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావు ఈ తేపకు? 200 నోట్ల 500 నోట్ల 2,000 నోట్లు లేవు కదా. 200 నోట్ల అనండి నాకెక్కడ. నేను ఎప్పుడు కమిటీ కుర్రోళ్ళకి ఇంత అయితే రాకాసాకి ఇంత. కమిటీ కుర్రోళ్ళకి ఇంతనా? ఇంత కమిటీ కుర్రోళ్ళకి ఇంతనేనంట. రాకాస ఇంత.
ఆ, సంగీత్కే ఇంత కావచ్చు, సంగీత్కి ఇంత, రాకాసకి ఇంత, అట్లే మొత్తం రాకసాకి ఇంత. మొత్తం రాకాసకి ఇంత. ఎందుకంటే ఈ హీరోల గురించి చెప్తే నేను ఏమే అనుకున్నాను, మా భయమైంది నాకు. ఏమో పాపం ప్రొడ్యూసర్లు ఇట్లా, ఆడపిల్లలు ప్రొడ్యూసర్లు అయితే ఉండే కష్టాలు ఏమన్నా ఉంటాయా అమ్మ నిజంగా? ఏముండే అంటే నువ్వు నాగేంద్ర బాబు వాళ్ళ బిడ్డవు కాబట్టి నీకేముండయా, లేకుంటే నిజంగానే ఆడపిల్లలు ప్రొడ్యూసర్లు అయితే కష్టాలు ఏముండయా? నేను వేరేలా కాదు కాబట్టి నేను చెప్పలేను, నేను ఇట్లానే చెప్పగలుగుతా కదా. కాకపోతే ఉండేవేమో నాకు తెలియదు కదా. ఆ షూస్ లో నుంచి నేను ఎలా మాట్లాడగలుగుతా, నేను లేను కదా అక్కడ. నాగబాబు కూతురికి ప్రొడ్యూసర్ అయితే ప్రస్తుతానికి అయితే కష్టాలు లేవు, ఏం కష్టం ఏం లేదు, ఉండదు. అది ఆడపిల్ల కాబట్టి లేదా, లేకపోతే నాగబాబు కూతురు కాబట్టి లేదా అనేది నేను చెప్పలేను. అమ్మ మొన్న మీ నాయన డ్రెస్ల ముచ్చట మాట్లాడినప్పుడు పాపము నడిమిట్లకు వచ్చిండు. నడిమిట్లకు వచ్చిన తర్వాత మస్తు మంది మీ నాయన గురించి మాట్లాడి, నీతో ఎప్పుడైనా ఇంట్లో చెప్తాడా బెటా మనం ఇట్లుందాం, మనం ఇట్లుండాలి, నువ్వు ఇట్లుండు అట్లేమి ఏం చెప్పారు అస్సలు? మామూలుగా కొంచెం ఒకప్పుడు చెప్పేవాళ్ళు, దాని తర్వాత ఒక రోజు తనే వచ్చి నేను ఎందుకు చెప్తున్నా ఇట్లా, నీకు తెలుసు కదా ఏం వేసుకోవాలో, సారీ చెప్పేదాన్ని కదా నేను ఒకప్పుడు, సారీ ఓకే నాన్న అంతే. నేను ఇది తినబెట్టా తినా. ఇది మా నాన్న ఫుడ్ మంచిగా ఏదైనా చేపిస్తే ఫస్ట్ ఫోన్ చేస్తాడు, పంపించేస్తాడు నేను ఎక్కడుంటే అక్కడికి. చాలా కోపం నాకు అట్లా. మనం డైట్ చేస్తుంటాం కష్టపడి, ఆయన ఏమో గోంగూర మటన్, చేపల పులుసు ఇవన్నీ ఇంట్లో చేపించి పంపిస్తుంటాడు. కోపం రాదా? పాపం నిజంగా వాటిని చూస్తే నోరు ఉడుతుంది, మనమేమో తినొద్దా. కరెక్ట్. ఇప్పుడు డైటింగ్ ఎందుకు చేస్తున్నావమ్మా నువ్వు? మరే డైటింగ్ చేస్తే నేను మంచి ఫుడ్ తింటున్నా అంతే. మంచి ఫుడ్ తింటున్నావు, సినిమా కోసం అని ఇట్లా ఏమన్నా డైటింగ్ ఇట్లా చేస్తున్నావా? మళ్ళీ ఏడాదికి సినిమా వచ్చేది ఉంది అన్నావు కదా, దానికోసం ఏం కాదు. అమ్మ నేను ఒకటి ఎప్పుడు అడుగుతా, ఇప్పుడు టీవీలో సంపాదించినాను, సినిమాలలో సంపాదించినావు, అది మంచిగా అనిపిస్తుందా? ఇట్లా ప్రొడ్యూసర్ లెక్క చేసి సంపాదించడం మంచిగా అనిపిస్తుందా? ప్రొడ్యూసర్ లెక్క చేసేదే మంచిగా అనిపిస్తుంది. ఇది దీంట్లో ఎక్కువ వస్తాయా, దాంట్లో ఎక్కువ వస్తాయి? ఎక్కువ అని కాదు, ప్రొడ్యూసర్ చేసినప్పుడు నీకు తెలుసు కదా మన వల్ల ఇంకా ఎంతమంది జాబ్స్ ఉన్నాయి, అంటే మనం ఎదగడంతో పాటు మనతో పాటు చాలా మంది ఎదుగుతున్నారు అన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది ఇంకా మంచిగా అనిపిస్తుంది ప్రొడ్యూసర్ లో. ఫస్ట్ సినిమాకి వచ్చిన పైసలు ఏమన్నా కొసకిట్లా, కొంగు కొసకిట్లా కొన్ని ముడి కట్టుకొని ఇది నా ఫస్ట్ సంపాదన ఇట్లా ముడి కట్టుకుంటారు కొంతమంది. ఫస్ట్ సంపాదన 18 years అప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ సంపాదన. 18 17 కాదు 17 కాదు, 10th అయిపోయాక 16 years కి స్టార్ట్ అయింది. ఏం చేసినావు 16 years కి? ఇంత ఎక్కువ కాదులే, కొంచెం బాలనటి ఇట్లా చేసినావు? చేయలేను, సగం చేసిన. దాని తర్వాత సినిమా ఆపేసి మమ్మల్ని తీసేసి సినిమా అంతా మళ్ళా షూట్ చేసారు. అంజి సినిమాలనా? చెప్పు తినలేవా అమ్మ నువ్వు అసలు? అప్పుడు చాలా చిన్నదాన్ని నేను, కొంచెం పెద్ద పిల్లలు కావాల్సి వచ్చారు, వాళ్ళకి డైలాగులు చెప్పే పిల్లలు. సో నన్ను తీసేసి పాపం అంజి సినిమాలు ఉంటాడు మంచిగా గట్లా చేస్తారు. ఆ బుడ్డోడు ఒకడు ఉంటాడు కదా, వాడిని సార్ ఎత్తుకుంటాడు చిరంజీవి సార్. ఆ బుడ్డని జాగా నేను చేసినప్పుడు షూటింగ్ లో నన్ను కూడా ఇక్కడ ఎక్కించుకునే వాళ్ళు. దాని తర్వాత శ్యామ్ ప్రసాద్ గారు నాకు ఫుటేజ్ ఇస్తా అన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అట్లీస్ట్ నాకు గుర్తుగా పెట్టుకుందామంటే. ఇప్పుడు అంజి గురించి అడిగితే ఎక్కడ ఉంటుంది? అరే పాపం బాలనటిగా చేసింది ఇట్లా చేయింది అమ్మ. ఇప్పుడు మామూలుని ఇట్లా మంచిగా రాకపోతే ఇక తీసేసి వేరే వాళ్ళని పెట్టుకొని చేసుడు, వీళ్ళకి మంచిగా రావట్లేదని పక్కకు పెట్టేటప్పుడు, నువ్వు ఇంత పెద్ద చిరంజీవి సార్ వాళ్ళ తమ్ముని పెట్టవు, నిన్ను కూడా తీసేసినారమ్మ పాపం. చిరంజీవి సార్ సినిమానే కదా? అవును, సార్ సినిమాలకించే నిన్ను తీసేసినరా. నాకు అప్పటికి డైలాగులు చెప్పే వయసు రాలేదు, అదేం చేస్తారు వాళ్ళు? అట్లుంటదా పాపం? ముఖం చూసి అన్ని ఇడిచిపెట్టేయాల్సింది, ఉంచుకోవాలి. క్యూట్గా ఉంటుండే అప్పుడు. కరెక్ట్. ముఖం చూసి అన్న పిల్ల ముద్దుగా ఉన్నది కదా కానీ అన్నట్టుగా ఉంటే ఎవరికి వెనకకించి ఎవరితోట నిమ్మి అనిపిస్తే అయిపోవు. ఎట్లయినా సినిమాలకి వెనకకించి డబ్బింగ్ నడుస్తుంది అంట కదా. నాకు అసలు అంత యాక్టింగ్, చిన్నప్పుడు డాన్సులు చేయమంటే చేసేదాన్ని, కానీ యాక్టింగ్ అంటే కొంచెం భయం ఉంటుంది చిన్నప్పుడు. ఇప్పుడైతే ఏమన్నా యాక్టివ్ అయిపోయినావా అమ్మను? ఏం భయం లేదు. నాకు మన ఏం పేరు పిల్లగాని పేరు? సంగీత్ తోటి చేస్తుంటేనే ఇవన్నీ వీడియోలు చేస్తున్నారు కదా, అట్లా ఎందుకు మొదలు? రేపు వస్తుంది ట్రైలర్ అని ఈ రోజు చెప్తున్నారు, ట్రైలర్ ఇడుస్తలేరు, మళ్ళీ రేపు వస్తున్నది. అది ఏది? ఇప్పుడు పాట ఇడిచిండ్రు, నేను పాట ముచ్చటకు పోయి అటు ముచ్చట మర్చిపోయినా. రేపు పాట వస్తుందని ఈ రోజు ఒకటి ఇడుస్తున్నారు, తర్వాత రోజు పాట ఇడుస్తున్నారు. రేపు ట్రైలర్ వస్తుందా అని ఈ రోజు ఒకటి ఇడుస్తున్నారు, మళ్ళీ తర్వాత రోజు ట్రైలర్ ఇడుస్తున్నారు.
ఇట్లా రాకముందు కూడా దానికి ఒకటి చెప్పి ఇడుస్తున్నారు కదా, ఏమన్నా ప్రమోషన్ చిన్న ఇప్పుడు వరకు తిట్టారు అనుకున్నా, ఇప్పుడు పొగిడారు కదా. థ్యాంక్ యూ. నేను ఎందుకు తిడతానా అమ్మ, నిన్ను అట్లుంటదా, తిట్టేటట్టు ఉంటదా ఏమన్నా? కాదు, ఇంతగానో ప్రమోషన్ ఈ ఆలోచన ఇవ్వలేదు. టీం అందరు కలెక్టివ్. ఆ మానసమ్మని పెట్టి తీయద్దా 2-3 ట్రైలర్లు, 2-3 ఇష్టం. అమ్మో చాలా కష్టమైంది. మానసమ్మ రైటింగ్ బాగా చేస్తుంది, డైరెక్షన్ బాగా చేస్తుంది, కానీ యాక్టింగ్ వదిలే ఎందుకు. అంతేనా? 2 చేసింది కదా ఆయన 2 చేసింది. పాటకు ముందు చేసింది, టీజర్ కి ముందు చేసింది. చాలు ఇంకా వదతి అనుకున్నాం మనసులో నువ్వే. అమ్మ ఈ పాటలన్నీ ఎవరు చేసిండ్రు, సంగీతం ఎవరు? అనుదీప్ దేవ్. సేమ్ కమిటీ గురువులకు చేసింది మ్యూజిక్ డైరెక్టర్. ఆయననే. ఎందుకమ్మా ఆయననే పెట్టుకున్నావు, మళ్ళీ మార్చలేవు ఎందుకు? మార్చలేవు ఎందుకు అంటే, ఈ సినిమా థీమ్ కూడా ఆయన బాగా చేయగలుగుతారు అని నమ్మకం వచ్చింది నాకు. అండ్ ఫ్రీ ఉండే ఆయన నేను అడగంగానే చేస్తా అన్నాడు. ఆయనకు నచ్చింది కదా, ఆయన కూడా ఎక్సైట్ అయ్యాడు. సో సరే ఓకే చేద్దాం. ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళతో కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎవరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు? తనిఖీల బర్ని గారు ఉన్నారు, అవును, ఆశీష్ విద్యార్థి గారు ఉన్నారు. ఆశీష్ విద్యార్థి గారు నాకు కనబడలేదమ్మా, ఏడున్నారు ఆయన? ఇప్పుడు ట్రైలర్ లో కనపడతారు. పెద్ద 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 బుడ్డరిల్ల, పెద్ద బుడ్డరిల్లో కనిపిస్తారు. బ్రహ్మాజీ గారు ఉన్నారు. బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు, మరి ఆయన కూడా కనబడలేదు ఇలా. పెద్ద బుడ్డరిల్లో కనిపిస్తారు బ్రహ్మాజీ గారు. గెటప్ శ్రీను కనబడ్డాడు, మొత్తం గెటప్ శ్రీనే గుంజుతున్నాడు కదా అక్కడిక్కడ. చూసిన మంచిగా చేస్తాడు ఆ పిల్లగాడు. తమ్ముని నేను అడిగినా అని చెప్పు, నీ అక్క వచ్చింది నీకు నమస్తే చెప్పింది అని చెప్పు. శ్రీను, తమ్మి నా బంగారం, నువ్వు ఏమన్నా ఆర్టిస్టు అంటే మస్తు టాలెంటెడ్ అంటారు కదా, ఏకదం టాలెంటర్ మా గెటప్ శ్రీ. మంచి పిల్లగాడు, మంచిగా చేస్తాడు. ఆడి ఏది చేసినా ముద్దుకుంటుంది, ఏది చేసినా సూట్ అయితే తమ్మి నీకు ఏకదం ఉంటావు నువ్వు. నాకు గెటప్ సీన్ నువ్వు ఈ తేపకు వచ్చినప్పుడు రమ్మని చెప్పు, నేను కలిసిపోతా. అమ్మ సినిమా ముచ్చట్లు మాట్లాడదామా అంటే నేను వచ్చి నేను 4-5 ఆ ముచ్చట్లు, బుడ్డపూరల ముచ్చట్లు, అవి ఇవి అని మాట్లాడేసి ఏమనుకోకు. అనుకున్నావు పాటు నేనేమనుకోను, నేను కూడా అనుకోను. సరేనా? ఈ సినిమా పెద్ద ఇట్టు కావాలి, మళ్ళీ సినిమాలో మా అన్న రావాలి. మళ్ళా కాదు, నెక్స్ట్ 4వ సినిమాలో. ఇది 3వది కదమ్మా, 4వ దాంట్లోకి రాడా? మరి వస్తాడు. నాకు లెక్కలు మంచిగా వచ్చి నేను 3 చదివినా, 3 తర్వాత 4 ఉంటుంది. 4వ సినిమాలకు అన్న రావాలి. నువ్వు చేస్తున్న పెద్ద సినిమాలో ఫస్ట్ వరుణ్ సార్ నువ్వు తీసుకోవాలి. మంచిదా? నీ వదిన కూడా కలిపేసుకో, మంచిగా అయిపోతుంది. ఇద్దరు కలిసిపోయినారు అనుకో, బండి ఖర్చు కూడా తక్కువైపోతుంది. బాబుని నేను చూసుకోవచ్చు. నువ్వు దాంతో ఆడుకుంటావు, వాళ్ళు సినిమా చేసుకుంటారు. అందరిని అడిగినా అని చెప్పి సార్కు నమస్తే చెప్పు. థ్యాంక్ యూ. మీ అమ్మను కూడా అడిగిన. మంచిదా? ఇగో ఈ రోజు కొనిదేల నిహారిక బుజ్జితోటి ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. రాకాస సినిమా ఏప్రిల్ 3వ తారీఖు ఇడుస్తున్నారు. మంచిగా ఎండాకాలం వస్తున్నది, పూర్లకి అందరికి పరీక్షలు అయిపోయినాయి. ఇక పూర్లను వేసుకొని పోవచ్చు. మస్తు నవ్వులు కడుపు నొప్పి ఎంత నవ్వులు ఉన్నాయట, చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎండాకాలం ఓడి ఇట్లా కాస్త కదా, వచ్చినాక చూసుకుందాం అనుకోండి. టాకీస్లకు పోయి చూడండి, మంచిగా ఉంటుంది. పోయేస్తా బుజ్జి. ఇక ఎండాకాలం నీళ్ళు దాగుండి, జర చల్ల కూడా దాగుండి, కళ్ళు తిరిగి వడగలరు, జాగ్రత్త.